గుంటూరు ఐటీసీ రోడ్ నందు సత్యసాయి విద్యా విహార్లో మరియు బొమ్మిడాల నగర్లో శ్రీ సత్యసాయి 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది పేద విద్యార్థులు తక్కువ ఫీజుతో విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్లకు ఎంతో విలువతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు. ఈ రోజు సత్యసాయి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని సత్యసాయి సేవా సమితి వారి తరపున వచ్చే నెల డిసెంబర్ 11, 12, 13 తేదీలలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రతి నెల 24వ తారీఖున ప్రతి ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళకి బట్టలు ప్రసాదం అందిస్తామని, ప్రతి గురువారం ఆదివారం నిరంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్లకు ఇడ్లీ మరియు ఉప్మా అందించి వాళ్లకు సేవ చేస్తున్నామని, వచ్చే సంవత్సరం 100వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కె నారాయణరావు, సత్యసాయి సేవా కమిటీ కన్వీనర్ ఏ రామకృష్ణ, ఎడ్యుకేషనల్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పివి నరసింహారావు, గుంటూరు కోఆర్డినేటర్ సత్యనారాయణ, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 6/4/83 ఈ మందిరాన్ని ఓపెన్ చేశారు. ఈ మందిరంతో పాటు ఆ క్లినిక్ కూడా ఓపెన్ చేశారు. ఆ క్లినిక్లో ఎన్నో ఆపరేషన్స్ చేసాము, ఎంతోమందికి ఇన్పేషెంట్స్కి చేసాము. 10 మంది ఆర్థోపెడిక్ కేసెస్, 3 మైట్రల్ స్టెనోసిస్ కేసెస్, 10 క్యాటాట్ కేసెస్ చాలా చేసాం. ఈ క్లినిక్ ఇప్పుడు చక్కగా జరుగుతుంది. 1992 స్కూల్ కూడా స్టార్ట్ చేసాం. మా స్కూల్లో ఇక్కడ స్కూలు బొమ్మిడాల స్కూల్లో 1000 మందికి ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది. మిగతా కార్యక్రమాలన్నీ యథావిధిగా అన్ని రోజుల్లో చక్కగా జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబావారి దివ్యపాదపద్మని శతకోటి గుంటూరు జిల్లా సత్యసాయి సేవా సంస్థలు అధ్యక్షుడు శ్రీ కె నారాయణరావు గారి అధ్యక్షతన శ్రీ సత్యసాయి శాంతి సుధ ఈ ప్రాంగణంలో 17వ తారీఖు ఉదయం పతాకావిష్కరణతో ప్రారంభమైన కార్యక్రమాలు, 18వ తారీఖున శ్రీ సత్యసాయి విద్యావిహార్ జడ్పీ కాంపౌండ్ బొమ్మిడాల నగరు మరియు లీలావతి గారి శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ అందరం కలిసి రథోత్సవ కార్యక్రమం చేశాం. ఇది 18వ తారీఖు. 17వ తారీఖు సాయంత్రం సేవా కార్యక్రమం కింద ప్రభుత్వ హాస్పిటల్లో బిస్కెట్స్, పండ్లు రోగులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే సత్యసాయి సేవా సంస్థలు ప్రతి గురువారం ఆదివారం నిరంతరం ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లకు గురువారం ఇడ్లీ సేవ చేస్తున్నాం, ఆదివారం ఉప్మా సేవ అందిస్తాం. వాళ్ళకి పొద్దున్న ప్రతిరోజు ప్రతి గురువారం ఆదివారం ఇలా సేవా కార్యక్రమాలతో పాటు స్వామివారి వేడుకలో భాగంగా ఈ సేవ చేయడం జరిగింది. ఇది ఆదివారం సాయంత్రం కార్యక్రమం. అలానే 18వ తారీఖు రథోత్సవ కార్యక్రమం చేశాము. ఆ ప్రోగ్రాం 19వ తారీఖు మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా సీనియర్ జడ్జి గారు లీలావతి గారిని ఆహ్వానించాం. డాక్టర్ టీడీ విమల గారికి ప్రోగ్రాం ఇక్కడ మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది. అలానే శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్టూడెంట్స్ అందరం కలిసి రేపు డిసెంబర్ 10, 11, 12 పతియాత్రకు సన్నాహం అవుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందించే సత్సంకల్పంతో వాళ్ళు కూడా ట్రైనప్ చేస్తున్నాం. ఇది స్వామి సన్నిధిలో డిసెంబర్ 10th. ఈరోజు స్వామివారి బర్త్డే కాబట్టి ఉదయం నగర సంకీర్తన, అక్కడ మహన్యాస్పదంగా అభిషేకం జరుగుతుంది. ఒక పక్క హనుమాన్ చాలీసా, ఒక పక్క మా చిన్నారులందరూ భజన కార్యక్రమం. వచ్చిన నారాయణులందరికీ స్వామి ప్రసాదం సాయంత్రం జోలా ఉత్సవంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. 24వ తారీఖు ఏంటంటే స్వామి శివైక్యమైంది 24 కాబట్టి ప్రతి నెల 24వ తారీఖున ఒక ఓల్డేజ్ హోమ్లో వాళ్ళందరికీ బట్టలు ప్రసాదం అందిస్తాం. ఒక్కొక్క నెల ఒక్కొక్క రోజు ఇట్లా ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాల ఈ ప్రాంగణంలో శాంతిసుధ ప్రాంగణంలో 1994 ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి
అప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక మంది విద్యార్థులు చదువును అభ్యసించి ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇక్కడ మనకి ఈ స్కూల్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే స్పిరిచువల్గా పిల్లల్ని డెవలప్ చేయడం, మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. దానికి మాకు స్వామి యొక్క అండాదండ ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. అలానే సార్ చెప్పినట్టుగా డిసెంబర్ 10వ తారీఖు మేము పుట్టపర్తిలో ప్రోగ్రాం ఇవ్వటమే అదృష్టము. అలాంటి ప్రోగ్రాంలో 3 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. శ్రీ సత్యసాయి విద్యావిహార్ జెడ్పీ కాంపు డి స్కూలు, సాయి బొమ్మడాల నగర్, శ్రీ సాయి విద్యానికేతన్ ఆరగ్రహాలు ఈ 3 స్కూల్ నుంచి దరిదాపు 300 మంది పిల్లలు మేమందరం కూడా పిల్లల్ని తీసుకొని స్వామి సన్నిధిలో డ్రామా, డ్యాన్సు, చెక్క భజన, కోలాటంతో స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళబోతున్నాము. దీనికి మాకు తల్లిదండ్రులు ఎంతో సహకరిస్తున్నారు. అలానే సమితి కన్వీనర్ గారు కూడా ఎంతో సహకరించి మా పిల్లలు అన్నిట్లో ముందుండేటట్టుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో ఇవాళ స్వామి 99వ పుట్టినరోజు, నెక్స్ట్ ఇయర్ 100వ పుట్టినరోజు కాబట్టి ఈ 99 పుట్టినరోజు అంగరంగ వైభవంగా అన్ని ప్లేసుల్లో జరుగుతుంది. ఇక్కడనే కాదు 188 దేశాల్లో స్వామి యొక్క పుట్టినరోజు పండుగ చేసుకున్నారు. 100వ పుట్టినరోజు ఇంకా వినూత్నంగా చేయడానికి కూడా మేము సంకల్పిస్తున్నాము. అదంతా కూడా స్వామి అనుగ్రహంతో నెరవేరాలని కోరుకుంటూ జై సాయి.